వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పారాగ్రాఫ్ సమ్మరీ. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెండు రీజన్స్. సమ్మరైజ్ చేయడం అంటే ఒక పారాగ్రాఫ్ లోని యాక్చువల్ ఎసెన్స్ ని బయటికి తీసుకురావడం, పారాగ్రాఫ్ ఎసెన్స్ అంతా క్యాప్చర్ చేసే ఒక సెంటెన్స్ రాయడం, దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఈ స్కిల్ మీకు డైరెక్ట్ గా పారాగ్రాఫ్ సమ్మరీలో హెల్ప్ అవుతుంది. రెండవది, మీరు రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ హ్యాండిల్ చేసినప్పుడు కూడా 4-5 పారాగ్రాఫ్స్ ఉన్నాయనుకోండి, ప్రతి పారాగ్రాఫ్ ని కూడా సమ్మరైజ్ చేయడం రావాలి. అంటే ఈ పారాగ్రాఫ్ లో ఆథర్ యొక్క ఎసెన్స్ ఏంటి, ఆథర్ ఏ విషయం మాట్లాడుతున్నారు, నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఆథర్ ఏ విషయం మాట్లాడుతున్నారు, ఆ తర్వాత పారాగ్రాఫ్ లో ఏం మాట్లాడతారు, ఇవన్నీ షార్ట్ సమ్మరీస్ అంట. ఈ షార్ట్ సమ్మరీస్ అన్ని కలిపేస్తే మనకి ఓవరాల్ సమ్మరీ ఆఫ్ ద ప్యాసేజ్ వచ్చేస్తుంది. అది పారాగ్రాఫ్ సమ్మరీ యొక్క ఉద్దేశం. ప్లస్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వారు ఎడిటోరియల్స్ చదువుతారు. ఎడిటోరియల్ చదివేటప్పుడు యూ షుడ్ నో వాట్ ఈస్ టు బి నోటెడ్ అండ్ వాట్ ఈస్ టు బి లెఫ్ట్ అవుట్. ఆ ఇచ్చిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ద మోస్ట్ ఎసెన్షియల్ పీస్ ఆఫ్ దట్ ఎడిటోరియల్ ఏంటి అనేది కూడా ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అలా ఐడెంటిఫై చేయడం వస్తే మీకు చాలా హెల్ప్. అంటే ఇంత చదివేసాం కానీ అందులో ఎసెన్స్ ఏంటో మీకు తెలియట్లేదు, క్రీమ్ ఏంటి, క్రక్స్ ఏంటి, అది ఐడెంటిఫై చేయడం అనేది ఒక స్కిల్. ఆ స్కిల్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం ద్వారా మీకు బిల్డ్ అవుతుంది. రైట్. అయితే ఐ టెల్ యూ సమ్ గ్రౌండ్ రూల్స్. ఈ క్వశ్చన్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మీరు ఫాలో అవ్వాల్సిన గ్రౌండ్ రూల్స్ ఏంటి? దే ఆర్ అబ్సల్యూట్లీ సేమ్ యాజ్ పారాగ్రాఫ్ కంప్లీషన్. పారాగ్రాఫ్ కంప్లీషన్ లో మనం ఏవైతే గ్రౌండ్ రూల్స్ చెప్పామో అవే గ్రౌండ్ రూల్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో చూడండి, గ్రౌండ్ రూల్ నెంబర్ 1 ఏం చెప్పాను ఇక్కడ మీకు పారాగ్రాఫ్ కంప్లీషన్ అప్పుడు? డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్. సేమ్ గోస్ హియర్. Don't look at options at all. Read the passage. Read the paragraph. మీరు చదవండి ఫస్ట్. Frame your own answer. Before looking at options, frame your own answer. మీ ఆన్సర్ ఏంటి, ఏదై ఉంటుంది అని మీరు ఓన్ గా ఫ్రేమ్ చేసుకోండి. Frame your own answer. Frame your own answer తర్వాత మీ మైండ్ లో ఒక ఆన్సర్ ఫిక్స్ అయింది కదా, దెన్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ ది ఆప్షన్స్. ఆప్షన్స్ చూసేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆప్షన్స్ చూసేటప్పుడు ఎలిమినేషన్ మనం చెప్పాం. ఏం చెప్పాం మనం? న్యూ ఐడియాస్ ఆర్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ప్యాసేజ్ లో చెప్పనిది ఏదైనా సరే ఆప్షన్స్ లో కనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? ఎలిమినేట్. ప్యాసేజ్ లో చెప్పనిది ఉండకూడదు. ప్యాసేజ్ లో చెప్పింది మాత్రమే సమ్మరీలో ఉండాలి. ప్యాసేజ్ లో చెప్పనిది కొత్తగా ఏదో ఒకటి తీసుకొచ్చేసారంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఎలిమినేట్ చేసేయాలి. ఎలిమినేషన్ తోనే చాలా వరకు ఆన్సర్స్ వస్తాయి. మీకు ఈ విషయం కూడా ఆల్రెడీ చెప్పాను. స్కోప్ ఆఫ్ ద సమ్మరీ. స్కోప్ ఆఫ్ ద సమ్మరీ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? షుడెంట్ బి రెస్ట్రిక్టెడ్. 1-2 ఆస్పెక్ట్స్ మాత్రమే టచ్ చేసేలాగా ఉండకూడదు. మాట్లాడుకున్నాం కదా, ఒక ఆస్పెక్ట్ నే టచ్ చేస్తే సమ్మరీ అవ్వదు. ఎంటైర్ పారాగ్రాఫ్ యొక్క ఎసెన్స్ ని క్యాప్చర్ చేసేలాగా సమ్మరీ ఉండాలి తప్ప ఒక పాయింట్ నే టచ్ చేసేలాగా ఉండకూడదు. అలాగే పాయింట్లు చెప్పిన దానికి మించి ఉండకూడదు. చెప్పంది రాయకూడదు. బ్రాడ్ గా ఉండాలి, కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండకూడదు, ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టూ మచ్ అనేది పనిచేయదు. ఆల్రెడీ మనం మాట్లాడాం. ఇది కూడా మనం మాట్లాడాం. నెక్స్ట్ది ఎక్స్ట్రీమ్స్. నో వే. ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు కూడా జనరలీ దే డోంట్ క్యాప్చర్ ది ఎసెన్స్. రాసుకోండి, మీకు తెలిసినా సరే మళ్ళీ రాసుకోండి. ఎక్స్ట్రీమ్స్ జనరలీ డోంట్ క్యాప్చర్ ది ఎసెన్స్. ఆప్షన్స్ లో ఎక్స్ట్రీమ్ యూస్ ఏదైనా రాశారంటే ఎక్కడో తేడా కొడుతుందని మీకు మైండ్ కనిపించాలి. సో ఇది నేను ఎప్పుడు ఇది చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్, రీడ్ ద పారాగ్రాఫ్, ఫ్రేమ్ యువర్ ఓన్ ఆన్సర్ బిఫోర్ లుకింగ్ ఎట్ ఆప్షన్స్. ఇది పక్కగా చేయాలి. అండ్ లాస్ట్ థింగ్, ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగాలి. ఏంటంటే, డస్ దిస్ ఆన్సర్ కానీ మీరు ఏదైతే పిక్ చేసుకున్నారో replace the passage from author's point of view. ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఈ ఆన్సర్ అనేది ప్యాసేజ్ కి రీప్లేస్మెంట్ లాగా పనిచేస్తుందా అని మిమ్మల్ని మీరు ఒక్కసారి క్వశ్చన్ అడగాలి లాస్ట్ లో. అంటే ఏదైనా ఆస్పెక్ట్స్ మిస్ అయిపోయిందా, ఆధార్ ఇవన్నీ చెప్పాలనుకున్నారు, అవన్నీ ఇందులో క్యాప్చర్ అవుతున్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఒక్కసారిగా ఫైనల్గా ఒకసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ స్లైడ్. ఇది మీరు అయిపోయింది అని మెసేజ్ పెడితే నేను ఐ విల్ స్టార్ట్ కవరింగ్ క్వశ్చన్స్. Sure, sir. Okay, everyone? Yeah, sure, sir. Okay, fine. చూడండి, డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్. నేను అందుకే ఇది బ్లర్ చేసేసాను, మీకు కనిపిస్తాయి అయినా సరే. బట్ ఎనీవే, రీడ్ ఇట్, నాతో పాటు చదవండి. You seemed at first to take no notice of your school fellows, or rather to set yourself against them because they were strangers to you. They knew as little of you as you did of them. This would have been the reason for their keeping aloof from you as well, which you would have felt as a hardship. Learn never to conceive a prejudice against others because you know nothing about them. It is bad reasoning and makes enemies of half the worlds. Do not think ill of them till they behave ill to you, and then strive to avoid the faults which you see in them. This will disarm their hostility sooner than pick of resentment or complaint. చాలా బాగుంది కదా? Let's read again and try to understand it. You seemed at first to take no notice of your school fellows. ఓకే, ఏమర్థమైంది దాంట్లో మీకు? మీ స్కూల్ ఫెలోస్, మీ వేరే ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ గురించి పెద్దగా నోటీస్ చేసినట్టుగా కనిపించలేదు. టు టేక్ నో నోటీస్ ఆఫ్, ఆర్ రాదర్ టు సెట్ యువర్ సెల్ఫ్ ఎగ్నెస్ట్ దెమ్, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నట్టు. బికాస్ దే వర్ స్ట్రేంజర్స్ టు యూ. అంటే చూడండి, అంటే మన స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కన ఎవరు ఉన్నా సరే లేనట్టుగా ప్రవర్తించడం, ఉన్నా సరే వాళ్ళు పట్టించుకోకపోవడం, వాళ్ళు ఏదో వాళ్ళు స్ట్రేంజర్స్ కాబట్టి వాళ్ళు తెలియని వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనే ఒపీనియన్లోకి వెళ్ళిపోవడం. నీ గురించి వాళ్ళకు కూడా ఏం తెలీదు. దే న్యూ యాజ్ లిటిల్ ఆఫ్ యూ యాజ్ యూ డిడ్ ఆఫ్ దెమ్. వాళ్ళ గురించి నీకు ఎంత తక్కువ తెలుసో నీ గురించి వాళ్ళకి అంత తక్కువే తెలుసు. దిస్ వుడ్ హ్యావ్ బీన్ ద రీజన్ ఫర్ దేర్ కీపింగ్ ఎలూఫ్ ఫ్రమ్ యూ. ఎలూఫ్ అంటే అర్థం ఏంటి? ఒంటరిగా ఉండడం. వాళ్ళకు కూడా నీ గురించి ఏం తెలియదు కాబట్టి వాళ్ళు నీ నుంచి దూరంగా ఉంటున్నారేమో. విచ్ యూ వుడ్ హ్యావ్ ఫెల్ట్ యాజ్ హార్డ్షిప్. అది నీకు బాధ కలిగించవచ్చు, వాళ్ళు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అని. వాళ్ళు నీకు తెలియదు కాబట్టి నువ్వు దూరంగా ఉంటున్నావు, నువ్వు తెలియదు కాబట్టి వాళ్ళు దూరంగా ఉంటున్నారు. కానీ వాళ్ళు నేను దూరం పెడుతున్నారనే ఫీలింగ్ నీలోకి వచ్చేసి నీకు ఒక బాధ కలుగుతుంది. అందుకని సలహా ఏం చెప్తున్నారు? లెర్న్ నెవర్ టు కన్సీవ్ ఎ ప్రిజుడిస్ అగెన్స్ట్ అదర్స్. ప్రిజుడిస్ అంటే ఏంటి? ఒక బయాస్డ్ ఒపీనియన్. కన్సీవ్ అంటే కలిగి ఉండడం. కన్సీవ్ అంటే గర్భం దాల్చడం అనే మీనింగ్ కూడా ఉంది. ఒక ఐడియాని కలిగి ఉండడం,
అలాంటి ఐడియాస్ని పెట్టేసుకోవడం. ఏంటి ఐడియాస్? ప్రెజుడిస్, ఒక బయాస్డ్ ఒపీనియన్, అంటే ఒక రకమైన ఒపీనియన్ ఫామ్ చేసేసుకొని బికాజ్ యూ నో నథింగ్ అబౌట్ దమ్. మనం జనరల్గా చూడండి, మనకి ఏమీ తెలియని వాళ్ళ గురించి నెగిటివ్గా అనేసుకుంటాం. తెలియనప్పుడు తెలియదు అనుకోవచ్చు కదా, నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి? తెలియని వాళ్ళ గురించి అలా ఒక బయాస్డ్ ఒపీనియన్ పెట్టుకోవద్దు. ఇట్ ఈస్ బ్యాడ్ రీజనింగ్, అది కరెక్ట్ పద్ధతి కాదు, బ్యాడ్ రీజనింగ్ అది. అండ్ మేక్స్ ఎనిమీస్ ఆఫ్ ద వరల్డ్స్. ప్రతివాడు చెడ్డవాడిలాగే కనిపిస్తాడు, ప్రపంచంలో సగం మంది నీకు ఎనిమీస్ లాగే కనిపిస్తారు, అందరూ నీకు ఎనిమీస్ అయిపోతారు. డో నాట్ థింక్ ఇల్ ఆఫ్ దెమ్ టిల్ దే బిహేవ్ ఇల్ టు యూ. వాళ్ళు నీకు హాని కలిగించినంత వరకు వాళ్ళ గురించి చెడుగా ఆలోచించు. వాళ్ళు నీకు చెడు చేస్తే అప్పుడు ఆలోచించు, వాళ్ళు నీకు చెడు చేసేంత వరకు కూడా చెడుగా ఆలోచించకు. అండ్ దెన్ స్ట్రైవ్ టు అవాయిడ్ ద ఫాల్ట్స్ విచ్ యు సీ ఇన్ దెమ్. అంటే వాళ్ళు నీతో చెడుగా ప్రవర్తించలేదు, కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి నువ్వు వాళ్ళ యాక్షన్ చూసి నువ్వు ఊహించేసుకుంటున్నావు. ఆ చెడు అనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయి అంతవరకు. వాళ్ళు నీతో తప్పుగా బిహేవ్ చేసినంత వరకు వాళ్ళని తప్పుగా అనుకోవద్దు, రైట్? వాళ్ళు నీకు కనిపిస్తున్న తప్పుల్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కనిపిస్తున్నాయి, వాటిని అవాయిడ్ చేయు. దిస్ విల్ డిసార్మ్ దేర్ హాస్టైలిటీ. ఇలా వాళ్ళు తప్పు చేస్తారని నీకు అనిపించినా సరే నువ్వు అవాయిడ్ చేస్తూ ఉంటే, తప్పు అంటే నేను దూరం పెట్టడం, నిన్ను పట్టించుకోకపోవడం, ఇలాంటివి చేస్తున్నప్పటికీ నువ్వు రైట్ నువ్వు వాటిని అవాయిడ్ చేసి దానికి రియాక్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి నీ మీద ఉన్న నెగిటివ్ ఒపీనియన్ అనేది పోతుంది. డిసార్మ్ దేర్ హాస్టైలిటీ, ఆ శత్రుత్వ భావన లేకపోతే ఫ్రెండ్లీనెస్, అన్ఫ్రెండ్లీనెస్ అనేది పోతుంది, రైట్ అని అర్థం అనమాట. రైట్, ఇది ఇప్పుడు ఇది మొత్తం క్యాప్చర్ చేసేలాగా మనం చూడాలి. విచ్ ఆప్షన్ ఇస్ క్యాప్చరింగ్ ద ఎంటైర్ ఎసెన్స్ అనేది మనం ఒకసారి చూద్దాం. మీకు మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఎడిటోరియల్ కోసం కొట్టుకోవద్దు. ఎడిటోరియల్ ఏంటి, ఎడిటోరియల్ అంటున్నాను, వొకాబులరీ కోసం కొట్టుకోవద్దు. ఓవరాల్ సీన్ అనేది మీకు కాంటెక్స్ట్ బట్టి అర్థమైపోతుంది. ప్రతి వర్డ్ నాకు తెలియదు కాబట్టి నాకు మొత్తం తెలియదు అనుకోవాల్సిన పని లేదు. సో డోంట్ ఫోకస్ ఆన్ వొకాబులరీ. వొకాబులరీని కాంటెక్చువల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సందర్భానుసారం దీని మీనింగ్ ఇది అయి ఉంటుంది అని లెర్న్ టు మేక్ దట్ ఇంటెలిజెంట్ గెసెస్. కొన్ని పదాలు మీకు ఎడిటోర్లు బాగా చదువుతున్నారు కాబట్టి గుర్తుంటాయి. తెలియనివి ఏమన్నా వచ్చినా సరే ట్రై టు మేక్ దట్ ఇంటెలిజెంట్ గెస్సింగ్. ప్రాక్టీస్ చేసినప్పుడు చేయండి, ఎగ్జామ్లో చేయాలో లేదో మీకు తెలుస్తుంది. కానీ ప్రాక్టీస్లో కూడా చేయకపోతే ఎగ్జామ్లో చేసే ఛాన్సే లేదు. అర్థమవుతుందా? సో అది అనమాట. రిసెంట్మెంట్, కంప్లైంట్, పిక్ అంటే ఒక ఇరిటేషన్ లాగా అనమాట. ఈ కోపం నుంచి వచ్చిన ఈ రిసెంట్మెంట్, కంప్లైంట్, వీటికంటే ముందు హాస్టైలిటీ అనేది ఫస్ట్ శత్రుత్వం పోతుంది అని అర్థం అన్నమాట. ఎనీవే అదంతా వదిలేసేయండి. వీటన్నింటినీ క్యాప్చర్ చేసేలాగా ఉన్న ఆప్షన్ని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. ఎంటైర్ థింగ్ ని క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి. The discomfort you felt with your school fellows was because both sides knew little of each other. ఈ పాయింట్ క్యాప్చర్ అయింది కదా. They knew as little of you as you did of them. You should not complain unless you find others prejudiced against you and have attempted to carefully analyze the faults you have observed in them. ఈ ఆస్పెక్ట్ ఏమైనా మాట్లాడారు అక్కడ? వాళ్ళలో నువ్వు అబ్జర్వ్ చేసిన ఫాల్ట్స్ ని వాళ్ళు అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అని అంటున్నారు. ఈ ఆస్పెక్ట్ ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఓకే, ఈ అనలైజింగ్ ఫాల్ట్స్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ దెమ్, ఈ పాయింట్ అనేది మనకి అందులో రాయలేదు. ఫైన్, చూద్దాం తర్వాత ఏమంటున్నారు. సెకండ్ చదవండి. సెకండ్ ఆప్షన్ చదవండి. మీరు మెల్లగా ప్యారలల్గా చదువుతుండండి. చదువుతూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇందులో ఈ ఆస్పెక్ట్ అనేది మాట్లాడలేదు కాబట్టి నేను రిమూవ్ చేస్తాను. అందుకే చూడాలి, ఇందులో లేనిది ఎక్స్ట్రా చెప్పినా అది రిమూవ్ చేసేయాలి. అందుకే ఎలిమినేషన్తో బాగా తెగుతాయి ఇవన్నీ కూడా. ద డిస్కంఫర్ట్ యూ ఫెల్ట్ విత్ యువర్ స్కూల్ ఫెలోస్ వాజ్ బికాస్ బోత్ సైడ్స్ న్యూ లిటిల్ ఆఫ్ ఈచ్ అదర్. సేమ్ థింగ్ రాశాడు, ఇక్కడ వరకు బాగానే ఉంది. అవాయిడ్ ప్రెజుడిస్, ఇక్కడ రాశారు కదా. లెర్న్ నెవర్ టు కన్సీవ్ ఎ ప్రెజుడిస్. ప్రెజుడిస్ అంటే అర్థం ఏంటి? ఒక ప్రికన్సీవ్డ్ నోషన్ లాగా, ఒక బయాస్డ్ ఒపీనియన్ అనమాట. అండ్ నెగిటివ్ థాట్స్ till you encounter bad behavior from them. అదే పాయింట్ ఇక్కడ చెప్పారు కదా. till they behave ill to you, do not think ill of them. నెగిటివ్ థాట్స్, ప్రెజుడిస్ అవాయిడ్ చేయు till you encounter bad behavior from others and then win them over by shunning అంటే avoiding the faults you have observed. నువ్వు అబ్జర్వ్ చేసిన ఫాల్ట్స్ ని ఏం చేయాలి? అవాయిడ్ చేయి. ఇక్కడ కూడా అదే చెప్పారు, టు అవాయిడ్ ఫాల్ట్స్ విచ్ యు సీ ఇన్ దెమ్. దానివల్ల దట్ విల్ డిసార్మ్ దేర్ హాస్టైలిటీ, వాళ్ళకి నీ పట్ల ఉన్న శత్రుత్వ భావన పోతుంది, అంటే నీతో ఫ్రెండ్స్ అవుతారు. అదే విన్ దెమ్ ఓవర్ అన్నాడు.
ఇది అన్ని పాయింట్స్ ని కవర్ చేసేలాగా కనిపిస్తుంది. ఇది అవ్వచ్చు. థర్డ్ కూడా చూద్దాం. అర్థమైందా నేను చెప్తుంది అందరికీ? థర్డ్ చూడండి. యూ ఎన్కౌంటర్డ్ హార్డ్షిప్ అమాంగ్స్ట్ యువర్ స్కూల్ ఫెలోస్ బికాస్ యూ డిడ్ నాట్ నో దెమ్ వెల్. ఒక ఆస్పెక్ట్ టచ్ చేశాడు, నీకు వాళ్ళ గురించి నీకు తెలియదు అనే ఆస్పెక్ట్ టచ్ చేశారు. యూ షుడ్ లెర్న్ టు నాట్ మేక్ ఎనిమీస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రెజుడిసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బిహేవియర్ టువర్డ్స్ యూ. ఇది తప్పు కదా. ఇక్కడ ఏం చెప్పారు? వాళ్ళనితో తప్పుగా ప్రవర్తించనంత వరకు తప్పుగా అనుకోకు, తప్పుగా ప్రవర్తిస్తే దాన్ని ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్నాడు. వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా సరే వాళ్ళ గురించి ఏమనుకోవద్దు అనే సెన్స్ లో వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ అనేది ఓవర్ అయిపోయింది. సో దిస్ ఈజ్ రాంగ్. ఎలిమినేషన్ ఎలా చేస్తున్నానో చూడండి. ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నామో చూడండి. నో, యూ ఎన్కౌంటర్డ్ హార్డ్షిప్ అమాంగ్స్ట్ యువర్ స్కూల్ ఫెలోస్ బికాస్ యూ డిడ్ నాట్ నో దెమ్ వెల్. యూ షుడ్ లెర్న్ నాట్ టు మేక్ ఎనిమీస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రెజుడిసెస్ అన్లెస్ దే బిహేవ్ బ్యాడ్లీ విత్ యూ. అంటే వాళ్ళు నీతో బ్యాడ్ గా బిహేవ్ చేసేంత వరకు కూడా వాళ్ళని ఎనిమీస్ గా చేసుకోకూడదు అన్నారు. అన్లెస్ ఎందుకు తప్పు? బానే ఉంది కదా. వాళ్ళు నీతో బ్యాడ్ గా చేస్తే తప్పితే వాళ్ళు ఎనిమీస్ గా చేసుకోకు అన్నారు. కానీ ఇక్కడ ఈ అవాయిడ్ ఫాల్ట్స్ అనే ఆస్పెక్ట్ ని టచ్ చేశారా? టచ్ చేయలేదు. ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని టచ్ చేయలేదు. అంటే చూడండి, ఒక్క ఆస్పెక్టే కాదు, వాళ్ళు తప్పు చేసేంత వరకు వాళ్ళు తప్పుగా అనుకోకపోవడం అనేది కాదు. రెండోది ఏంటి? వాళ్ళు తప్పుల్ని నువ్వు చూసినా సరే వదిలేయి. నీతో తప్పుగా బిహేవ్ చేయలేదు, నీకు తప్పు అనిపిస్తోంది, వాటిని చూసి వదిలేయి. అలా వదిలేస్తేనే వాళ్ళు నీ మీద కోపాన్ని, శత్రుత్వాన్ని తీసేసుకుంటారు. అప్పుడు వాళ్ళని గెలుచుకుంటావు అనేది ఎసెన్స్. ఆ ఎసెన్స్ రాలేదు ఇక్కడ, సగం వరకే చెప్పారు. రెండోది, నీకు వాళ్ళు తెలియదనే ఆస్పెక్ట్ టచ్ చేశారు, వాళ్ళకు కూడా నువ్వు తెలియదనే ఆస్పెక్ట్ టచ్ చేయలేదు. ఇక్కడ చూడండి, రెండు ఆస్పెక్ట్స్ వచ్చాయి. బోత్ సైడ్స్ న్యూ లిటిల్ ఆఫ్ ఈచ్ అదర్ కి, యూ డిడ్ నాట్ నో దెమ్ వెల్ ఎనఫ్ కి ఇక్కడ సగం పాయింట్ వచ్చింది. ఇక్కడ రెండో పాయింట్ ఏంటి? ఓన్లీ బ్యాడ్ బిహేవియర్ వరకే మాట్లాడారు, కానీ వాళ్ళని ఎలా గెలుచుకోవాలి, వాళ్ళని ఎలా ఫ్రెండ్స్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తున్నారని నీకు అనిపించినా సరే నువ్వు అవాయిడ్ చేయాలి. గొడవ పెట్టకుండా అవాయిడ్ చేయాలి. నువ్వు గొడవ పెట్టకుండా అవాయిడ్ చేస్తే వాళ్ళకున్న కోపం తగ్గి నీతో ఫ్రెండ్స్ అవుతారు అనేది ఆస్పెక్ట్. అది కోర్ ఎసెన్స్. అది రాలేదు ఇక్కడ. అందుకని ఇది టోటల్ తప్పేమీ లేదు దీంట్లో. ఎలిమినేషన్ లాగా కాదు, ఓవరాల్ ఎసెన్స్ ని క్యాప్చర్ చేయలేదు. సో బిట్వీన్ 4 and 2 వీ షుడ్ గో ఫర్ 2. క్లియర్ ఎవ్రీవన్? Clear, sir. Correct. Yeah. Can I move on? Move, sir. Right. Very good. చూడండి, the human race is spread all over the world from polar regions to the tropics. నేను చదివేటప్పుడు కూడా ఎలా చదువుతున్నానో చదవండి, అంటే మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఎక్కడ ఆగాలి, నేను కామా వచ్చినప్పుడు ఆగుతున్నాను, అది మీరు చూసుకోవాలి. The human race is spread all over the world from the polar regions to the tropics. Full stop. ఆగాలి. The people of whom it is made up eat different kinds of food, partly according to the climate in which they live and partly according to the kind of food which their country produces. దీని అర్థం ఏంటి? హ్యూమన్ రేస్ అనేది ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయింది, ఫ్రమ్ ద పోలార్ రీజియన్స్ టు ది ట్రాపిక్స్. ఓకే, ద పీపుల్ ఆఫ్ హూమ్ ఇట్ ఈస్ మేడప్ అంటే ఈ ఏంటది, ఈ ట్రాపిక్స్, పోలార్ రీజియన్స్, ఈ ప్రాంతాల్లో ఉన్న పీపుల్ ఈట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, రకరకాల ఫుడ్స్ ని తింటారు. పార్ట్లీ అకార్డింగ్ టు ద క్లైమేట్ ఇన్ విచ్ దే లివ్. దానికి కారణం ఏంటి? వాళ్ళు ఉన్న క్లైమేట్ వల్ల ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ఫుడ్ తింటారు. అండ్ పార్ట్లీ అకార్డింగ్ టు ద కైండ్ ఆఫ్ ఫుడ్ విచ్ దేర్ కంట్రీ ప్రొడ్యూసెస్. వాళ్ళ కంట్రీ ప్రొడ్యూస్ చేయడం, ఆ కంట్రీలో పండుతాయి కాబట్టి అవి తింటారు. ఇన్ హాట్ క్లైమేట్స్ మీట్ అండ్ ఫ్యాట్ ఆర్ నాట్ మచ్ నీడెడ్. హాట్ క్లైమేట్స్ లో మీట్, ఫ్యాట్ అంతగా అవసరం లేదు. బట్ ఇన్ ద ఆర్టిక్ రీజియన్ దే సీమ్ టు బి వెరీ నెసెసరీ ఫర్ కీపింగ్ అప్ ద హీట్ ఆఫ్ ద బాడీ. ఈ ఐస్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మీట్, ఫ్యాట్ బాగా అవసరం, ఎందుకంటే బాడీ హీట్ ని మెయింటైన్ చేయడానికి. కాబట్టి in India, people live chiefly on different kinds of grains, eggs, milk, and or sometimes fish and meat.
ఇండియాలో ఎక్కువగా గ్రెయిన్స్, ఎగ్స్, మిల్క్, కొన్నిసార్లు ఫిష్ మీట్ మీద బ్రతుకుతారు. ఇన్ యూరోప్ పీపుల్ ఈట్ మోర్ మీట్ అండ్ లెస్ గ్రెయిన్. యూరోపియన్ కంట్రీస్ చల్లగా ఉంటాయి కదా, ఎక్కువ మీట్ తింటారు, తక్కువ గ్రెయిన్ తింటారు. ఆర్టిక్ రీజన్స్ లో వేర్ నో గ్రెయిన్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, ది ఎస్కిమో అండ్ అదర్ రేసెస్ లివ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఆన్ మీట్ అండ్ ఫిష్. వాళ్ళు ఓన్లీ మీట్ అండ్ ఫిష్ మీదే బతుకుతారు. సో ఏమర్థం అవుతుంది మనకి? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి తింటారు, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి క్లైమేట్ వల్ల, ఇంకొకటి వాళ్ళు చీఫ్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వస్తువుల వల్ల. ఇది మనకు అర్థమైంది. సో లెట్స్ లుక్ ఎట్ ఆప్షన్స్. ఎసెన్స్ని క్యాప్చర్ చేస్తున్నవి ఏంటి అనేది చూద్దాం. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో డిఫరెంట్ ఫుడ్ తింటారు అనేది ఓవరాల్ గా మనకు కనిపిస్తున్న ఎసెన్స్. అది ఏది క్యాప్చర్ చేస్తుందో చూద్దాం. ఫుడ్ ఈటెన్ బై పీపుల్ ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద క్లైమేట్ అండ్ ప్రొడ్యూస్ ఆఫ్ రీజన్ అండ్ వేరీస్ ఫ్రమ్ మీట్ అండ్ ఫిష్ అయి ఉంటుంది అది ఇన్ ద ఆర్టిక్ టు ప్రెడామినెంట్లీ గ్రెయిన్స్ ఇన్ ది ట్రాపిక్స్. ఈజంట్ ఇట్ కవరింగ్ ఎవ్రీథింగ్? చూడండి, పార్ట్లీ అకార్డింగ్ టు క్లైమేట్, పార్ట్లీ అకార్డింగ్ టు ద ఫుడ్. ఆ ఆస్పెక్ట్ ని టచ్ చేసేసింది. అకార్డింగ్ టు ద ఫుడ్ ద కంట్రీ ప్రొడ్యూసెస్. అండ్ ఆర్టిక్ లో మీట్ అండ్ ఫిష్ తో మొదలుపెట్టి ట్రాపిక్స్ లో గ్రెయిన్ వరకు అన్ని కవర్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఇట్ కుడ్ బి ది ఆన్సర్. ఇదే ఆన్సర్ లాగా అనిపిస్తోంది. లెట్ us see అది ఆన్సరా కాదా అనేది చూద్దాం. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా వెరిఫై చేశాక డిసైడ్ చేద్దాం. ఎందుకంటే ఇది అన్ని కవర్ చేసేస్తుంది కదా. హాట్ క్లైమేట్ రిక్వైర్స్ పీపుల్ టు ఈట్ గ్రెయిన్స్, కోల్డ్ రీజన్స్ రిక్వైర్ పీపుల్ టు ఈట్ మీట్ అండ్ ఫిష్. దీంట్లో ప్రాబ్లం ఏంటి? ఇది ఓన్లీ క్లైమాక్టిక్ ఆస్పెక్ట్ ని మాత్రమే ఇది టచ్ చేసింది. ఎందుకు? ఇది స్కోప్ ఏమైంది? రెస్ట్రిక్టెడ్ స్కోప్. స్పెసిఫిక్ గా ఒక ఆస్పెక్ట్ ని మాత్రమే టచ్ చేసింది కాబట్టి తప్పు. ఎందుకంటే ఆ ఏరియాలో పండేవి అనే విషయాన్ని టచ్ చేయలేదు కాబట్టి ఇట్ డజంట్ కవర్ ద ఓవరాల్ ఎసెన్స్. ఇన్ హాట్ కంట్రీస్ పీపుల్ ఈట్ మెయిన్లీ గ్రెయిన్స్, while in Arctic they eat meat and fish because they cannot grow grains. ఇది కూడా మొత్తం కవర్ చేయట్లేదు, ఓవరాల్ ఆస్పెక్ట్ ని కవర్ చేయట్లేదు. While people in Arctic regions like meat and fish and those in hot regions like India prefer mainly grains, they have to change what they eat depending on the local climate and local produce. ఇది ఏంటో ఎక్స్ట్రా చెప్తున్నాడు ఇక్కడ. They have to change what they eat depending on the లోకల్ క్లైమేట్, లోకల్ ప్రొడ్యూస్ బట్టి వాళ్ళు చేసుకోవాల్సింది మార్చుకోవాలి. ఇవన్నీ ఎందుకు ఇక్కడ మనకి అవసరం లేదు. ఇదంతా ఓవర్. సో బెటర్ థింగ్ ఏంటి? ఆప్షన్ 1 క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది మనకి. ఎంటైర్ ఎసెన్స్ ని ఆప్షన్ 1 కవర్ చేసేసింది. ఫైన్, కూల్. కెన్ ఐ మూవ్ ఆన్? ఓకే, థర్డ్ వన్. యా. Modern bourgeois society said niche was decadent and enfeebled. Decadent అంటే అర్థం ఏంటి? డికేడ్ అవుతుంది అంతేనా? డికే అవుతుంది అని. డికే అంటే అర్థం ఏంటి? డికే అంటే మీనింగ్ ఏంటి? డికంపోజ్ అయిపోవడం, రాట్ అయిపోవడం. డికంపోజ్ తెలుసు కదా, పోతుంది అని. అండ్ ఎన్ఫీబుల్డ్ అంటే అర్థం ఏంటి? నీరసం అయిపోవడం. ఫీబుల్ అంటే నీరసం, వీక్ అయిపోవడం. ఎగ్జాక్ట్లీ. A victim of the excessive development of the rational faculties at the expense of will and instinct. అర్థమైందా మీకు ఇది ఏమైనా? మోడర్న్ సొసైటీ వాజ్ డికేడెంట్ అండ్ ఎన్ఫీబుల్డ్. డికే అయిపోతుంది, వీక్ అయిపోతుంది. ఎందువల్ల? బికాజ్ ఇట్ ఈస్ ఎ విక్టిమ్. విక్టిమ్ అంటే ఏంటి అర్థం? సఫరర్. మోడర్న్ సొసైటీ అనేది సఫర్ అవుతుంది. దేనివల్ల? ఆఫ్ ద ఎక్సెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద రేషనల్ ఫ్యాకల్టీస్. రేషనల్ ఫ్యాకల్టీస్ అంటే అర్థం ఏంటి? రేషనల్ అంటే మీనింగ్ ఏంటి? రేషనల్ థింకింగ్ అంటే యూ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ అన్లెస్ దెర్ ఈస్ రీజన్. ఒక విషయాన్ని నువ్వు రీజన్ ఉంటే తప్పితే నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు. అలాంటి వాళ్ళని రేషనల్ థింకర్స్ అంటారు. తెలుగులో హేతువాదులు అంటారు. హేతువాదులు అంటారు. అర్థమవుతుందా? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? మన టీవీలో కనిపిస్తుంటాడు కదా, బాబు గోగినేని. రేషనల్ థింకర్స్, రేషనల్ సొసైటీ, ప్రతిదానికి కారణం ఉండాలి అని ఆలోచించేవాళ్ళు. యాక్చువల్గా అది ఎక్సెసివ్ గా డెవలప్మెంట్ అవుతుంది ఈ మధ్యన. రేషనల్ ప్రతిదానికి కారణం ఉండాలి, ప్రతిదానికి రీజన్ ఉండాలి, ప్రతిదానికి లాజిక్ ఉండాలి
అనే రకమైన ఆర్జీవి అనే రకమైన ఆలోచన బాగా ఎక్కువైపోయింది, ఎక్సెసివ్ అయిపోయింది. అలా ఎక్సెసివ్ అవడం వల్ల సొసైటీకి మంచి జరగట్లేదు అంటాడు ఆయన. ఇలా పెరిగిపోవడం అనేది ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ విల్ అండ్ ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్టివ్ థింకింగ్ ని, విల్ పవర్ ని అవి తగ్గించేస్తాయి. అండ్ ప్రతి దాంట్లో నువ్వు లాజిక్, రీజన్ వెతుక్కోవడం వల్ల ఏమవుతుందంటే నీకు ఇన్స్టింక్టివ్ బిహేవియర్ తగ్గిపోతుంది, ఇన్స్టింక్టివ్ గా క్రియేటివిటీ తగ్గిపోతుంది. క్రియేటివిటీకి చూడండి, లాజిక్, రీజనింగ్ చూసుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఆలోచన వచ్చినా సరే ఆల్రెడీ ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటారు. దేని ప్రకారం ఇది కరెక్ట్, దేని ప్రకారం ఇది కరెక్ట్ అంటారు. మరి దేని ప్రకారం కరెక్ట్ అన్నప్పుడు ఇప్పటి వరకు ఏది లేనిది కొత్తది ఏదైనా ఉందనుకోండి, తెలియదు కదా మనకి. కొత్తగా ఈ రోజు వరకు లేని దాని ప్రకారం అది కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. అర్థమవుతుందా మీకు? లాజికల్ థింకర్ ఏం చేస్తాడు, రేషనల్ థింకర్ ఏం చేస్తాడు, ఆల్రెడీ ఉన్న వాళ్ళ ప్రకారం నాకు రీజన్ ఇవ్వు అంటాడు. ఆ రీజన్ ఈ రోజు ఎవరికి తెలియదేమో, రేపు పొద్దున వస్తుందేమో రీజన్. ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్ ని మిస్ అయిపోతాం. ఈ రోజుకు దానికి రీజన్ దొరకట్లేదు. రేపు పొద్దున సైంటిఫిక్ ఇన్వెన్షన్ వల్ల ప్రెసిడెంట్స్ చూస్తున్నారు, రేపు పొద్దున సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ వల్ల ఆ రీజన్ రావచ్చు. అంటే నీ క్రియేటివ్ ఫ్రీడమ్ ని ఈ రేషనల్ థింకింగ్ అనేది కట్ చేసేస్తుంది అనేది ఆధార్ యొక్క ఒపీనియన్. అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ విల్ అండ్ ఇన్స్టింక్టివ్ థింకింగ్ ని కట్ చేస్తుంది. అది నీకు ఇన్స్టింక్టివ్ గా ఒకటి చెప్తుంది మైండ్, కానీ లాజిక్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రెసెంట్ నీకు ఇన్స్టింక్టివ్ గా అనిపించేది లాజికల్ రీజనింగ్ తో మనం లింక్ చేసినప్పుడు సింక్ అవ్వట్లేదు, కాబట్టి ఇన్స్టింక్ట్ చంపేసుకుంటావు నువ్వు. అలా అది చంపేస్తుంది. ఎక్సెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ రేషనల్ ఫ్యాకల్టీస్ అనేది వీటిని చంపేస్తుంది అని ఆయన చెప్తున్నాడు. అగైన్స్ ద లిబరల్ రేషనలిస్ట్ స్ట్రెస్ ఆన్ ద ఇంటలెక్చువల్ థింకింగ్ పైన వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ చేస్తారు, ఎవరు? రేషనలిస్టులు. దానికి ఎగ్నెస్ట్ గా నిష్ urged recognition of the dark mysterious world of instinctual desires. వీటికి రికగ్నైజ్ చేయాలి. ఈ ఇన్స్టింక్చువల్ డిజైర్స్ ఏవైతే ఉంటాయో, మన ఇన్స్టింక్ట్ ద్వారా మనకు వచ్చే కోరికలు ఏవైతే ఉంటాయో మిస్టీరియస్ గా ఉండేవి. మిస్టీరియస్ వరల్డ్ అంటే తెలుసు కదా మీకు. మిస్టరీ అంటే మనకు తెలియదు, అర్థం కానిది. వాటిని రికగ్నైజ్ చేయాలి, వాటిని ఎంకరేజ్ చేయాలి, నర్చర్ చేయాలి. దే ఆర్ ద ట్రూ ఫోర్సెస్ ఆఫ్ లైఫ్, జీవితాన్ని నడిపించేవే అని చెప్పి ఈయన అంటున్నాడు. స్మోదర్ ద విల్. స్మోదర్ అంటే అర్థం ఏంటి? ఊపిరాడకుండా చేయడం. స్మోదరింగ్ అంటే అర్థం ఏంటి? ఊపిరాడకుండా గట్టిగా బంధించేయడం అనమాట. స్మోదరింగ్ అంటాం. స్మోదర్ ద విల్. విల్ అంటే అర్థం ఏంటి? విల్ అంటే తెలుసు కదా, మనకి ఇష్టపూర్వకంగా చేసేదాన్ని విల్ అంటాం. విత్ ఎక్సెసివ్ ఇంటెలెక్చువలైజింగ్ అంటే విల్ ని ఇది ఎక్కువైపోయి దాన్ని మనం కవర్ చేసేసి స్మోదర్ చేసేస్తే, అండ్ యూ డెస్ట్రాయ్ ద స్పాంటేనిటీ దట్ స్పార్క్స్ కల్చరల్ క్రియేటివిటీ అండ్ ఇగ్నైట్స్ ఎ జస్ట్ ఫర్ లివింగ్. ఈ విల్ ని మనం ఇంటెలెక్చువల్ థింకింగ్ తో కవర్ చేసేయడం వల్ల, స్మోదర్ చేసేయడం వల్ల, దాన్ని కిల్ చేసేయడం వల్ల మనం దేన్ని డెస్ట్రాయ్ చేస్తున్నాం? యూ డెస్ట్రాయ్ ద స్పాంటేనియస్ థింకింగ్ ని డెస్ట్రాయ్ చేస్తున్నాం. సంథింగ్ దట్ స్పార్క్స్ కల్చరల్ క్రియేటివిటీని స్పార్క్ చేసే స్పాంటేనిటీని మనం డెస్ట్రాయ్ చేస్తున్నాం. అండ్ సంథింగ్ దట్ ఇగ్నైట్స్ ఎ జస్ట్ ఫర్ లివింగ్. ఓకే, వీటిని మనం డెస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము విల్ ని డెస్ట్రాయ్ చేయడం వల్ల అంటున్నాడు ఆయన. ఓకే, జస్ట్ అంటే అర్థం ఏంటి? ఎంతూజియాజం, ఎనర్జీ. ఆ బతకాలనే ఆ ఎంతూజియాజం, ఆ కోరిక, ఆ ఎక్సైట్మెంట్ ని మనం చంపేస్తున్నాం. ద క్రిటికల్ అండ్ థియరిటికల్ అవుట్లుక్ డెస్ట్రాయిడ్ ద క్రియేటివ్ ఇన్స్టింక్ట్స్. క్రిటికల్ అంటే విమర్శిస్తూ ఉండే అవుట్లుక్, థియరిటికల్ గా ఆలోచన ఏదైతే ఉందో అది క్రియేటివ్ ఇన్స్టింక్ట్స్ ని డెస్ట్రాయ్ చేసేస్తుంది, క్రియేటివ్ ఆలోచనని చంపేస్తుంది. ఫర్ మ్యాన్స్ మ్యానిఫోల్డ్ పొటెన్షియల్ టు బి రియలైజ్డ్. మనిషి యొక్క ఈ అపరిమితమైన శక్తి రియలైజ్ అవ్వాలి అంటే he must forego relying on the intellect. తన ఇంటెలెక్ట్ మీద ఆధారపడ్డాన్ని వదిలేయాలి. రిలై అంటే ఆధారపడడం, ఫోర్గో అంటే విడిచిపెట్టేయాలి. ప్రతిదాన్ని ఇంటెలెక్ట్ మీదే, తెలివితేటల మీదే ఆధారపడడం అనేది విడిచిపెట్టాలి. అండ్ నర్చర్ అగైన్ ద ఇన్స్టింక్చువల్ రూట్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఇన్స్టింక్ట్స్ ని నర్చర్ చేయాలి. మనకి ఇన్స్టింక్చువల్ గా అనిపిస్తున్నవి దాన్ని మనం నర్చర్ చేయాలి. అప్పుడే మనిషి యొక్క ట్రూ పొటెన్షియల్ అనేది బయటకు వస్తుంది అని ఆధార్ అంటున్నాడు. సో ఇందులో మీకు రకరకాల పాయింట్స్ వచ్చాయి. పొటెన్షియల్ రియలైజ్ అవ్వాలంటే ఇంటెలెక్ట్ ని వదిలేసేయాలి, ఇంటెలెక్ట్ మీద ఆధారపడ్డాన్ని వదిలేసేయాలి, ఇన్స్టింక్చువల్ రూట్స్ ని నర్చర్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, సార్ ఇవన్నీ మాకు తెలుస్తాయి ఎగ్జామ్ లో, తెలియకపోయినా పర్లేదు ఆన్సర్ చేయొచ్చు. యూ విల్ అండర్స్టాండ్ సమ్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఇట్, యూ విల్ స్టిల్ బి ఏబుల్ టు ఆన్సర్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ ఆప్షన్స్. Nish urges the decadent and enfeebled modern society to forego intellect
అండ్ గివ్ ఇంపార్టెన్స్ టు క్రియేటివ్ ఇన్స్టింక్ట్స్. దీంట్లో ప్రాబ్లం ఎక్కడ ఉంది చెప్పండి? ఇంటెలెక్ట్ ని ఫోర్గో చేయమన్నారా, ఇంటెలెక్ట్ మీద ఆధారపడ్డాన్ని ఫోర్గో చేయమన్నారా? యూ మస్ట్ ఫోర్గో రిలయింగ్ ఆన్ ఇంటెలెక్ట్. ఇంటెలెక్ట్ మీద ఆధారపడ్డాన్ని ఆయన ఫోర్గో చేయమని అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. He urges the decadent and enfeebled modern society to smother the will. అవునా, ఇది రివర్స్ అయిపోయింది కదా. విల్ ని స్మోదర్ చేయమని చెప్పాడు అతను, డైరెక్ట్ గా నో. ఇది చేస్తే మీరు దీన్ని డెస్ట్రాయ్ చేసినట్టు అని చెప్తున్నాడు. విల్ ని స్మోదర్ చేస్తే ఇలా చేసినట్టు, అది చేయకూడదు అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఏం రాశారు? టు స్మోదర్ ద విల్. దానికి ఎగ్నెస్ట్ గా వెళ్ళిపోయింది కంప్లీట్ గా. మొదటిది పూర్తి మీనింగ్ ఇవ్వలేదు, ఇది కంప్లీట్ గా దాన్ని చెప్పిన దానికి ఆపోజిట్ ఉంది. రెండు తప్పే. లెట్స్ లుక్ ఎట్ 3. He criticizes the intellectuals. ఎక్కడైనా ఇంటెలెక్చువల్స్ ని క్రిటిసైజ్ చేశాడా? ఇంటెలెక్చువల్స్ గురించి రాశాడా అసలు? ఇక్కడే నాకు అర్థం ఆగిపోయింది. ఇంకా ఒక వ్యక్తులను ఆయన అనట్లా, సిస్టమ్ అంటున్నాడు. ఎక్కడ ఇంటెలెక్చువల్స్ అనే పదం వాడలేదు, ఇంటెలెక్ట్ అనే పదం వాడారు. తెలివి వేరు, ఈ ఇంటెలెక్చువల్స్ వేరు. సో ఇంటెలెక్చువల్స్ ని క్రిటిసైజ్ ఫర్ ఎన్ఫీబ్లింగ్ ది మోడర్న్ బర్గోయ్ సొసైటీ, బూర్జువా సొసైటీ బై నాట్ నర్చరింగ్ మ్యాన్స్ క్రియేటివ్ ఇన్స్టింక్ట్. వాళ్ళని ఆయన క్రిటిసైజ్ చేయలేదు ఎక్కడ. He blames excessive intellectualization for the decline of modern society and suggests nurturing creative instincts instead. ఇది చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ వ్యక్తులని క్రిటిసైజ్ చేసినట్టు ఉంది, ఇక్కడ ఆ సిస్టమ్ ని క్రిటిసైజ్ చేసినట్టుగా ఉంది. ఆయన సిస్టమ్ ని క్రిటిసైజ్ చేశాడా, వ్యక్తుల్ని క్రిటిసైజ్ చేశాడా? అబ్జర్వ్ ఇట్. ఆయన సిస్టమ్ ని క్రిటిసైజ్ చేశాడు, వ్యక్తులని కాదు. ఇంటెలెక్చువల్స్ అనే పాయింట్ రాలేదు, ఇంటెలెక్చువలైజేషన్ అనే పాయింట్ వచ్చింది. ప్రతిదాన్ని అలా చూడాలి అనే ఆస్పెక్ట్ ఆయన తిడుతున్నాడు, అంతేగాని అలా చూసే వ్యక్తుల్ని కాదు. గాట్ ఇట్? అందువల్ల దిస్ ఈస్ ది ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్ guys, everyone? Yes sir, yes. Yeah. చూడండి, నెక్స్ట్ ది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. Local communities have often come in conflict with agents trying to exploit resources. అర్థమవుతుందా? లోకల్ కమ్యూనిటీస్ హ్యావ్ ఆఫెన్ కమ్ ఇన్ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు వాళ్ళు గొడవలకు వస్తారు. ఎవరితో? విత్ ఏజెంట్స్ ట్రయింగ్ టు ఎక్స్ప్లాయిట్ రిసోర్సెస్. వాళ్ళ రిసోర్సెస్ చూడండి, అడవుల్లో ఉండే ట్రైబల్స్ తీసుకోండి ఎగ్జాంపుల్. అక్కడ మంచి మంచి అటవీ సంపద మీద వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఎవరో వచ్చి అది మా గవర్నమెంట్ లీజ్కి ఇచ్చిందని చెప్పి మొత్తం దోచుకెళ్ళిపోతూ ఉంటారు, ఎక్స్ప్లాయిట్ చేస్తుంటారు. అట్ ఏ ఫాస్టర్ పేస్ ఫర్ అన్ ఎక్స్పాండింగ్ కమర్షియల్ ఇండస్ట్రియల్ ఎకానమీ. కమర్షియల్ ఇండస్ట్రియల్ ఎకానమీ కోసం ఫాస్టర్ టకటక చాలా ఫాస్ట్ గా వీటిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న ఏజెంట్స్ తో లోకల్ కమ్యూనిటీస్ ఎప్పుడు గొడవకి వస్తూ ఉంటారు. మోర్ ఆఫెన్ దాన్ నాట్, సచ్ ఏజెంట్స్ ఆఫ్ రిసోర్స్ ఇంటెన్సిఫికేషన్ ఆర్ గివెన్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ బై ద స్టేట్. అలాంటి ఏజెంట్స్ ని స్టేట్ అంటే గవర్నమెంట్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తుంది, అంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. దో ద గ్రాంట్ ఆఫ్ through the grant of generous long leases over mineral or fish stocks, for example కి లాంగ్ లీజులు ఇచ్చేస్తారు మినరల్ డిపాజిట్స్ మీద కానీ ఫిష్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద లాంగ్ లీజులు, అది కూడా జనరస్ అంటే తక్కువ ధరకే. ఆర్ ద ప్రొవిజన్ ఆఫ్ రా మెటీరియల్ అట్ అన్ ఎనామస్లీ సబ్సిడైజ్డ్ ప్రైసెస్. చాలా తక్కువ ధరకే రా మెటీరియల్ ఇచ్చేలాగా గవర్నమెంట్ ఇచ్చేస్తూ ఉంటుంది. విత్ ద ఇంజస్టిస్ సో కాంపౌండెడ్. ఇంజస్టిస్ అంటే అర్థం ఏంటి? అన్యాయం. సో కాంపౌండెడ్ అంటే అర్థం ఏంటి? డబుల్ అవ్వడం. ఆల్రెడీ ఉన్నది ఇంకొంచెం ఎక్కువ అవ్వడం, అంతేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి? వడ్డీ మీద వడ్డీ. ఇన్జస్టిస్ కాంపౌండ్ అవుతుందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇంజస్టిస్ తో వాళ్ళు ఉన్నారు, దాన్ని ఇంకా డబుల్ అవ్వడం. ఫస్ట్ రిసోర్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఒక తప్పు, రెండో ఎక్స్ప్లాయిటేషన్ ఏంటి? వాటి అతి తక్కువ ధరకి సబ్సిడైజ్డ్ రేట్లకు ఇచ్చేయడం అనేది ఇంకో తప్పు. Local communities at the receiving end of this process have no recourse except direct action.
దీనివల్ల సఫర్ అవుతున్న లోకల్ కమ్యూనిటీస్కి డైరెక్ట్గా వాళ్ళతో గొడవ పడడం, యాక్షన్లో దిగడం తప్పితే వేరే మార్గం లేదు. రెసిస్టింగ్ both the state and outside exploiters through a variety of protest techniques. గవర్నమెంట్ వైపు మరియు ఈ ఎక్స్ప్లాయిటర్స్ పైన కూడా వాళ్ళు రెసిస్ట్ చేయడానికి వెరైటీ ఆఫ్ నిరసన పద్ధతులు ఫాలో అవుతారు. ప్రొటెస్ట్ అంటే నిరసన, టెక్నిక్స్ అంటే పద్ధతులు. దీస్ స్ట్రగుల్స్ మైట్ పర్హాప్స్ బి సీన్ యాజ్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎ న్యూ కైండ్ ఆఫ్ క్లాస్ కాన్ఫ్లిక్ట్. ప్రాబబ్లీ ఈ స్ట్రగుల్స్ని మనం ఎలా చూడొచ్చు? మేనిఫెస్టేషన్ అంటే మనకి బయటికి కనిపించేది ఏంటి? కనిపించేది ఆఫ్ ఏ న్యూ కైండ్ ఆఫ్ క్లాస్ కాన్ఫ్లిక్ట్. ఒక క్లాస్ కాన్ఫ్లిక్ట్ ఇది లోకల్ కమ్యూనిటీస్కి, ఎక్స్ప్లాయిటర్స్కి జరుగుతున్న కొత్త రకమైన క్లాస్ కాన్ఫ్లిక్ట్. దాని యొక్క ప్రజెంటేషన్ ఈ స్ట్రగుల్స్, దాని యొక్క మేనిఫెస్టేషన్, దాని యొక్క యాక్చువల్ బయటికి కనిపించేదే ఈ స్ట్రగుల్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటి యొక్క ఎసెన్స్ ని క్యాప్చర్ చేసే సెంటెన్స్ ఏది వెతకాలి మనం. ఒకసారి వెతికే ముందు మనం చూడాల్సింది ఏంటి? 2-3 ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ ఏజెంట్స్ ఆఫ్ రిసోర్స్ ఇంటెన్సిఫికేషన్ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర తక్కువ ధరకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు. సఫర్ అవడం వల్ల దే హ్యావ్ నో అదర్ ఆప్షన్ బట్ టు ప్రొటెస్ట్. వాళ్ళతో గొడవకి నిరసన వ్యక్తపరచడం తప్పితే వాళ్ళకి వేరే మార్గం లేకుండా పోతుంది. ఈ ప్రొటెస్ట్ చేయడం వల్ల ఇద్దరి మధ్య న్యూ కైండ్ ఆఫ్ క్లాస్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇది ఆస్పెక్ట్. దీన్ని క్యాప్చర్ చేసే ఆన్సర్ ఏదో చూద్దాం. A new kind of class conflict arises, బానే ఉంది, from preferential treatment given to agents of resource intensification by the state, which the local community sees unfair. ఇందులో తప్పు ఏమైనా కనిపిస్తుందా మీకు? కొత్త రకమైన క్లాస్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఎందువల్ల? వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల. టు ఏజెంట్స్ ఆఫ్ రిసోర్స్ ఇంటెన్సిఫికేషన్ బై ద స్టేట్, లోకల్ కమ్యూనిటీ అది అన్ఫేర్ గా భావిస్తుంది. ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని టచ్ చేశాడు కదా. లెట్స్ కీప్ ఇట్ ఆన్ హోల్డ్. కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, హోల్డ్ లో పెడదాం. ద గ్రాంట్ ఆఫ్ లాంగ్ లీజెస్ టు ఏజెంట్స్ ఆఫ్ రిసోర్స్ ఇంటెన్సిఫికేషన్ ఫర్ అన్ ఎక్స్పాండింగ్ కమర్షియల్ ఇండస్ట్రియల్ ఎకానమీ లీడ్స్ టు డైరెక్ట్ ప్రొటెస్ట్స్ ఫ్రమ్ లోకల్ కమ్యూనిటీ విచ్ ఇట్ సీస్ యాజ్ అన్ఫేర్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? గ్రాంట్ ఆఫ్ లాంగ్ లీజ్ అనేది ఒక ఎగ్జాంపుల్, ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాడు చూడండి, గ్రాంట్ ఆఫ్ జనరస్ లాంగ్ లీజెస్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ కదా ఇచ్చాడు, కానీ అదొక్కటే కారణం అని చెప్పడం అవుతుంది కదా. ఒక ఆస్పెక్ట్ ని టచ్ చేస్తాడు. రెస్ట్రిక్టెడ్ స్కోప్ తప్పు, ఒక ఆస్పెక్ట్ ని టచ్ చేస్తున్నాడు కాబట్టి తప్పు. లుక్ ఎట్ 3. ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ గివెన్ బై ద స్టేట్ టు ఏజెంట్స్ ఆఫ్ రిసోర్స్ ఇంటెన్సిఫికేషన్ for an expanding commercial industrial economy exacerbates injustice compounded exacerbates injustice to local communities and leads to direct protests from them, resulting in new type of class conflict. ఒకటి బెటర్ గా ఉందా? 3 బెటర్ గా ఉందా? చూడండి, ఒకటిలో ఏది మిస్ అయింది? ప్రొటెస్ట్లు లేవు. ఒకటిలో ఏది మిస్ అయింది? ప్రొటెస్ట్ లేదు. చూడండి, వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కాన్ఫ్లిక్ట్ రాదు. ఎప్పుడు వస్తుంది? వీళ్ళు అన్ఫెయిర్ అని చేసి అడ్జస్ట్ అయిపోయారు అనుకోండి, అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది? వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలా, వీళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించి నిరసన వ్యక్తపరిచారు. ఒకటి నేను కొట్టాడు, కొట్టినప్పుడు నువ్వు ఊరుకుంటూ పోయావు అనుకో, కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది? కొట్టినప్పుడు తిరిగి నువ్వు దానికి వ్యతిరేకించి నిరసన వ్యక్తపరిస్తే అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ ఆస్పెక్ట్ ఒకటి టచ్ చేయలేదు, ఆప్షన్ 1 అది టచ్ చేయలేదు. సో కాబట్టి అది తప్పు. ఆప్షన్ 3లో ఆ ఆస్పెక్ట్ టచ్ అయింది. దాంతోపాటు ఎగ్జాసర్బేట్స్ ఇంజస్టిస్, అంటే ఆల్రెడీ అన్యాయం జరిగింది, దాన్ని ఇంకొంచెం పుండు మీద కారం అనే ఆస్పెక్ట్ వచ్చింది. ఇక్కడ కూడా ఇంజస్టిస్ సో కాంపౌండెడ్ అనే పదం వాడారు. ఈ రెండు కూడా సింక్ అవుతున్నాయి. ఇక్కడ కాంపౌండ్ అనే పదం వాడారు కదా, అంటే ఆల్రెడీ ఇంజస్టిస్ ఉంది, దాని మీద ఇంక పెరిగింది. ఇక్కడ కూడా ఎగ్జాసర్బేట్ ఇంజస్టిస్ ఎగ్జాసర్బేట్ అయింది. సో 2 ఆస్పెక్ట్స్ మనం టచ్ చేయొచ్చు. డైరెక్ట్ ప్రొటెస్ట్లు కూడా ఇక్కడ కవర్ చేశాడు కాబట్టి క్లాస్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. లోకల్ కమ్యూనిటీస్ హ్యావ్ నో ఆప్షన్ బట్ టు ప్రొటెస్ట్ అగైన్స్ ఏజెంట్స్ ఆఫ్ రిసోర్స్ ఇంటెన్సిఫికేషన్ అండ్ క్రియేట్ ఎ న్యూ కైండ్ ఆఫ్ క్లాస్ కాన్ఫ్లిక్ట్. అవునా చెప్పండి? వాళ్ళు క్రియేట్ చేయాలని అనుకుంటారా? వాళ్ళు అనుకోరు. ఇది ఓవర్.
వాళ్ళు క్రాస్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలని ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళ పని ఏంటి? మేము అన్ఫేర్ గా ట్రీట్మెంట్ జరుగుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వ్యతిరేకిస్తాం, ప్రొటెస్ట్ చేస్తాం, అంతవరకే వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని క్లాస్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయాలి, వాళ్ళు ఒక డిఫరెంట్ క్లాసు, మేము ఒక డిఫరెంట్ క్లాసు, వాళ్ళకి మాకు యుద్ధం జరగాలి అని చెప్పి వీళ్ళు అనుకోరు, కావాలని చెయ్యరు. కాబట్టి ఆన్సర్ ఈస్ 3. Is it clear, everyone? Yes, sir. Yeah. So moving on. Last question for the day. Although almost all climate scientists agree that the Earth is gradually warming, they have long been of two minds about the process of rapid climate shifts within larger periods of change. Okay. అందరు క్లైమేట్ సైంటిస్టులు కూడా ఎర్త్ గ్రాడ్యువల్ గా వార్మ్ అవుతోంది అనే విషయాన్ని ఒప్పుకుంటున్నప్పటికీ దే హ్యావ్ లాంగ్ బీన్ ఆఫ్ టూ మైండ్స్. క్లైమేట్ సైంటిస్టుల్లో 2 మైండ్స్ ఉన్నాయి. అంటే ఏ విషయంలో? అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ర్యాపిడ్ క్లైమేట్ షిఫ్ట్స్. క్లైమేట్ షిఫ్ట్ అయి మారిపోతూ ఉంటది, ఎందుకు ఇంత ర్యాపిడ్ గా మారిపోతుంది అనే విషయంలో క్లారిటీ లేదు, ఒక్కొక్కరు ఒక్కోలా అనుకుంటున్నారు, 2 మైండ్స్ లో ఉన్నారు. సమ్ హ్యావ్ స్పెక్యులేటెడ్, అంటే గెస్ చేశారు, దట్ ద ప్రాసెస్ వర్క్స్ లైక్ ఎ జైంట్ ఓవెన్ ఆర్ ఫ్రీజర్, వార్మింగ్ ఆర్ కూలింగ్ ద హోల్ ప్లానెట్ అట్ ఏ టైం. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఎంటైర్ ప్లానెట్ అంతా ఒకేసారి బాగా వేడెక్కుతుంది, లేదా ఒకేసారి తగ్గుతుంది. ఒకేసారి అంటే ఒక రోజు అని కాదు, ఓవర్ ఏ లార్జ్ పీరియడ్ ఆఫ్ టైం నార్థన్ హెమిస్ఫియర్ లోను సదర్న్ హెమిస్ఫియర్ లోను ఒకేసారి వేడెక్కడం జరుగుతుంది, ఒకేసారి తగ్గడం జరుగుతుంది అని కొంతమంది అనుకుంటుంటే, others think that shifts occur are opposing schedules in northern and southern hemispheres, like exaggerated seasons. ఇంకొంతమంది ఏమంటారు, నార్థన్ హెమిస్ఫియర్ లో బాగా వేడెక్కడం జరుగుతుంటే సదర్న్ హెమిస్ఫియర్ లో అదే టైంలో బాగా చల్లబడిపోతూ ఉంటది, తర్వాత సదర్న్ హెమిస్ఫియర్ లో బాగా వేడెక్కుతూ ఉంటే నార్థన్ హెమిస్ఫియర్ లో బాగా చల్లబడిపోతుంది. తెలుసు కదా, హెమిస్ఫియర్స్ అంటే నార్థన్ ఎర్త్ లో భూమధ్య రేఖ పైన ఉండేది నార్థన్ హెమిస్ఫియర్, భూమధ్య రేఖ కింద ఉండేది సదర్న్ హెమిస్ఫియర్. ఓకే, తెలియని వాళ్ళ కోసం, పూర్తిగా జియోగ్రఫీ టచ్ లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. Recent research in Germany examining climate patterns in southern hemisphere at the end of the last ice age strengthens the idea that warming and cooling occurs at alternate times in the two hemispheres. So recent గా రీసెర్చ్ చేశారు జర్మనీలో, అందులో ఐస్ ఏజ్ టైంలో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఐస్ ఏజ్ ఆ టైంలో సదర్న్ హెమిస్ఫియర్ లో ఉన్న క్లైమేట్ ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేస్తే ఆ రీసెర్చ్ అనేది స్ట్రెంథన్స్ ది ఐడియా, కన్ఫర్మ్ చేయలేదు ఇంకా, రెండో ఐడియాని స్ట్రెంథన్ చేస్తుంది. ఆ రీసెర్చ్ దీన్ని సపోర్ట్ చేస్తుంది అంటున్నాడు. ఏ మోర్ డెఫినిటివ్ ఆన్సర్, ఇది డెఫినిటివ్ ఆన్సర్ కాదు, ఆ రీసెర్చ్ దాన్ని స్ట్రెంథన్ చేసేలా చెప్తోంది, పక్కాగా అంటే తెలీదు. ఏ మోర్ డెఫినిటివ్ ఆన్సర్ టు దిస్ డిబేట్ will allow scientists to better predict when and how quickly the next climate shift will happen. డెఫినిటివ్ ఆన్సర్ అంటే పక్కాగా రీసెర్చ్ బేస్డ్ ఆన్సర్ వస్తే అప్పుడు సైంటిస్టులు ప్రిడిక్ట్ చేయగలుగుతారు నెక్స్ట్ క్లైమేట్ షిఫ్ట్ ఎలా అవుతుంది అని చెప్పి. రైట్, సో వీటన్నిటిని క్యాప్చర్ చేసే ఆన్సర్ కోసం వెతకండి. Scientists have been unsure whether rapid shifts in Earth's climate happen all at once or on opposing schedules in different hemispheres. బానే ఉంది. Research will help find a definitive answer and better predict climate shifts in future. ఎంతవరకు బానే ఉంది, ప్రాబ్లం లేదు. అన్షూర్ అన్నాడు, తర్వాత ఏమన్నాడు, రీసెర్చ్ విల్ హెల్ప్ ఫైండ్ ఏ డెఫినిటివ్ ఆన్సర్ అన్నాడు. రీసెర్చ్ చేస్తే డెఫినిటివ్ ఆన్సర్ వస్తుంది అని రాశారు అక్కడ. డెఫినిటివ్ ఆన్సర్ వస్తే కరెక్ట్ గా గెస్ చేస్తామని రాశారు. డెఫినిటివ్ ఆన్సర్ వస్తే వీళ్ళు కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తారని రాశారు తప్పితే రీసెర్చ్ చేయడం వల్ల డెఫినిటివ్ ఆన్సర్ వస్తుంది అనే విషయం వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ ఈజ్ నాట్ ఇన్ సింక్ విత్ ది పారాగ్రాఫ్. రీసెర్చ్ విల్ హెల్ప్ ఫైండ్ ఏ డెఫినిటివ్ ఆన్సర్, రీసెర్చ్ చేయడం వల్ల డెఫినిటివ్ ఆన్సర్ వస్తుంది అని రాయలేదు ఎక్కడ. మోర్ డెఫినిటివ్ ఆన్సర్ వస్తే మేము బెటర్ గా ప్రిడిక్ట్ చేస్తామని చెప్పారు. 1 is wrong. అర్థమైందా 1 ఎందుకు రాంగ్? Did you get it? డౌట్ ఉందా? ఇది చెప్పాలా, రిపీట్ చేయాలా? అర్థమైందా?
Okay, sir. అర్థమైంది సార్. Yeah. Yes. Scientists have been unsure whether rapid shifts in the Earth's climate change happen all at once or on opposing schedules in the different hemispheres. ఎంతవరకు సేమ్ ఇచ్చాడు. Finding a definitive answer will help them better predict climate shifts in future. ఇది బెటర్గా ఉంది కదా. డెఫినిటివ్ ఆన్సర్ కనుక్కుంటే అది క్లైమేట్ షిఫ్ట్స్ ని బెటర్ గా ప్రిడిక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దిస్ కుడ్ బి ద ఆన్సర్. ఛాన్సెస్ ఉన్నాయి, హోల్డ్ లో పెట్టండి. దీంట్లో తప్పులు ఏం లేవు, క్లియర్ గా ఉంది. మూడో చూడండి, రీసెర్చ్ ఇన్ జర్మనీ విల్ హెల్ప్ సైంటిస్ట్ ఫైండ్ ఎ డెఫినిటివ్ ఆన్సర్. తప్పు. జర్మనీలో రీసెర్చ్ డెఫినిటివ్ ఆన్సర్ ఇవ్వలేదు కదా. ఇది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. జర్మనీలో చేసిన దాని వల్ల స్ట్రెంగ్ అయింది ఐడియా, కానీ డెఫినిటివ్ ఆన్సర్ ఇవ్వలేదు. డెఫినిటివ్ ఆన్సర్ ఇస్తే మళ్ళీ ఎందుకు అడుగుతాడు ఇక్కడ మోర్ డెఫినిటివ్ ఆన్సర్ అని రాయడు. తప్పు. మోర్ రీసెర్చ్ rather than debates on warming or cooling of the earth and exaggerated seasons in the hemispheres will help scientists in Germany predict climate changes. ఓన్లీ జర్మనీ వాళ్ళకేనా? జర్మనీ సైంటిస్టులు మాత్రమే క్రియేట్ చేస్తారా? తప్పు కదా. ఓన్లీ జర్మనీ సైంటిస్ట్ ఎలా చెప్తారు? ఎవరైనా చెప్పొచ్చు. రెండోది మోర్ రీసెర్చ్ అని ఎవరు చెప్పారు? మోర్ డెఫినిటివ్ ఆన్సర్ అడిగాడు వాడు. రెండోది ఇది కొంచెం ఓవర్గా వెళ్తుంది. డిబేట్లు చేయడం మానేసి రీసెర్చ్ చేస్తే ఉపయోగపడుతుంది అని చెప్పి కొంచెం ఎక్స్ట్రీమ్ వ్యూలోకి వెళ్ళిపోతున్నాడు. సో తప్పు. సో యువర్ ఆన్సర్ ఈస్ 2. ఓకే, డిడ్ యూ ఎంజాయ్ ద సెషన్? ఓకే, సో లెట్స్ డూ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ టుమారో. రేపు ఒక క్లోజ్ టు 10 క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేద్దాం. రేపు ఒక 10 చేశాక పారాగ్రాఫ్ సమ్మరీ ఆపేస్తాను. ఐ విల్ మూవ్ టు అనదర్ టాపిక్. సో ప్రతి 2 days కి ఒక టాపిక్ ఫినిష్ చేస్తూ వెళ్తాను. మీకు తర్వాత అన్ని కలిపి మీకు క్విజ్లు పెడతాను, ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకేనా? టేక్ కేర్, బాయ్. Bye, sir. Yeah.